హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తాతయ్య రైలు ప్రయాణం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊరిలో ఒక వృద్ధ జంట నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో పేదవారు అన్నమాట. ఈ పూట తిండికి ఈ పూటే సంపాదించుకోవాలి. అలా ఏ పూటకా పూట పని చేసుకుని పొట్ట పోసుకుంటూ బతికేవారు. ఉన్నట్టుండి ఆ అవ్వాతాత అత్యవసరంగా రైలు ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ వారి దగ్గర ఉన్న డబ్బులు చూసుకుంటే మాత్రం ఒక్కళ్ళ టికెట్కే సరిపోతుందన్నమాట. మరి రెండో వాళ్ళని ఏం చేయాలా అని ఇద్దరూ చాలాసేపు తీవ్రంగా ఆలోచించారు. కానీ మన తాతది అఖండమైన తెలివి. అతనికి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్న పరుపు తీసుకున్నాడు. ఆ పరుపులో బామ్మని పడుకోబెట్టి ఆ పరుపుని ఆమె చుట్టూ చుట్టేశాడు. వెంటనే ఆమెని అలానే మోసుకుంటూ వెళ్ళి తొనకక బెనకక రైలెక్కేసి పరుపును పక్కనే పెట్టి దాని పక్కన కూర్చున్నాడు. ఒక స్టేషన్లో ఒక లాయర్ ఎక్కాడు. ఆయన చోటు లేక మన తాత తెచ్చిన పరువుని పైన లగేజీ దాంట్లో పెట్టేసి అక్కడ కూర్చున్నాడు. అయితే తాతకి దీనికి మొదట తనకి కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడలేక ఊరుకున్నాడు. మరుక్షణం ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆయన ఆ పరుపు చుట్ట మీద ఒక ట్రంకు పెట్టెను పెట్టి కింద బహుధీమాగా కూర్చున్నాడు. తాతకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ వెనకాలే ఒక సినిమా హీరోయిన్ కూడా వచ్చిందన్నమాట. ఆ సినిమా హీరోయిన్ ఏం చేసింది? ఇంతకు ముందు వచ్చిన వ్యక్తి పరుపు పైన ఒక ట్రంకు పెట్టాడు కదా, ఆ ట్రంకు పెట్టి పైన ఇంకొక ట్రంకు పెట్టిని పెట్టింది. దీంతో తాతకి ఇంకా భయం వేసింది. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. లోపల ఈ బరువుకు తట్టుకోలేక ముసలాముకి ఏమైనా అవుతుందేమో అనే భయం ఆయన గుండెని పట్టి పీకేస్తుంది. ఇంతలో అవ్వ కొంచెం అటు ఇటు కదులుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఆ బరువు తట్టుకోలేక. అప్పుడు ఏమైందంటే ఆ పైన పెట్టిన ట్రంక్ తిన్నగా వచ్చి తాత తలపైన పడింది. ఆ ట్రంకును చూసి కోపంతో తాత దాన్ని బయటికి విసిరేశాడు. అప్పుడు తాతదే అనుకొని ఆ పైన పెట్టిన వ్యక్తి ట్రంకుని ఆ సినిమా హీరోయిన్ బయటికి విసిరేసింది. అప్పుడు ఆ మొదటి విసిరిన ట్రంకు పెట్టే ఓనర్ ఉన్నాడు కదా, ఆ ఓనరు ఆ పరుపుని తీసుకొని బయటికి విసిరేశాడు. ఇక్కడ లోపల వీరు ముగ్గురు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎవరు? తాత, ఆ సినిమా హీరోయిన్, ఆ ముందు ట్రంకు పెట్టిన వ్యక్తి. మెల్లగా వీళ్ళ గొడవలో ఒక డాక్టర్ కూడా చేరాడన్నమాట. ఈ గడబిడ చాలా పెరిగింది. ఇంతలో రైలు వెళ్ళిపోయింది. పరుపే రక్షగా ప్లాట్ఫారంపై అవ్వ సుఖంగా బయటపడింది. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ ఆగినప్పుడు ఈ గొడవంతా పెట్టుకున్నారన్నమాట. అవ్వ సుఖంగా బయటపడింది. ఆ బయటపడిన పెట్టెలు తెరిచినప్పుడు ఒక పెట్టెలో నగలు, చీరలు, ఇంకో పెట్టెలో నోట్ల కట్టలు దొరికాయి. అప్పుడు తాత మూర్ఖత్వాన్ని సహించినందుకు ఆ ముసలామె అదృష్టం పండిందన్నమాట. ఎందుకంటే ఆ తాత ఆ ట్రైన్తో పాటే తిరిగి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో ఆ అవ్వ భర్త మూర్ఖత్వాన్ని అన్నాళ్ళు భరించినందుకు దొరికిన డబ్బుతో మిగిలిన జీవితాన్ని హాయిగా, ప్రశాంతంగా, సుఖంగా గడిపింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.